సిద్దిపేట జిల్లా కొడపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు మందశేఖర్ యాదవ్ తనకున్న ఎకరం పొలంలో సరైన పంట దిగుబడి రాక పశువులను సాకుతూ జీవనం గడుపుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. పొలం వద్ద ఆకస్మికంగా చెలరేగిన మంటలతో గడ్డి కట్టలు కాలిపోయాయి. కళ్ల ముందు గడ్డి కట్టలు మంటలలో కాలిపోవడంతో ఆ రైతు కుటుంబం కన్నీరు మున్నీరైంది. గ్రామ చుట్టుపక్కల గ్రామాల రైతుల వద్ద డబ్బులు ఇచ్చి గడ్డి చుట్టలు కట్టించినట్టు తెలిపారు. సుమారు 40,000 వరకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు మందశేఖర్. మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, పశువులు కాసుకుంటూ ఉంటాను. ఒక 500 కట్టలు దగ్గర పెట్టాను. 500 కట్టలు అకస్మాత్తుగా అంటుకోవడం జరిగింది. వాటర్ పోసిన ఆగడం లేదు. దీనివల్ల కొంచెం చాలా నష్టం ఉంది. 30,000 దాకా నష్టం వచ్చింది. మనం చేసే పని అది ఒకటే, మనకు ఇంకా వేరే ఆధారం ఏం లేదు. పశువులకు కొంచెం గడ్డి వచ్చేలా ప్రభుత్వ అధికారులు ఏమన్నా దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మందశేఖర్, నాకు పశువుల తప్ప వేరే ఆధారం లేదు. బావి దగ్గర 500 నుంచి 600 కట్టలు గడ్డి తీసుకొచ్చి బావి దగ్గర పెట్టుకున్నాడు. రోజులాగానే ఇంటికి పోయి బావి దగ్గరకు వచ్చేసరికి మొత్తం గడ్డి అంతా అంటుకొని ఉన్నది. ఆయనకు ఏం ఆధారం లేదు. పశువులకు ఇప్పుడు మొత్తమే దానికి గాసం లేకుండా అయిపోయింది. కొంచెం ప్రభుత్వం దాన్ని చూసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రైతులకు నష్టం జరిగితే కొంచెం అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నాను.